ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. మరి బాబాగారు చెప్పిన ఆ సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ కర్మ ఫలితాలన్నీ పూర్తిగా అంతమైపోయాయి తల్లి. అందుకే ఈరోజు నువ్వు ఈ వార్తను వినగలుగుతున్నావు బిడ్డా. నిర్లక్ష్యం మానేసి వెంటనే ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుంచి బాబా ఏంటి నాకు ఈ కష్టాలు అని అడుగుతున్నావు కదా. దిగులు పడకు బిడ్డా. నీ మంచి మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలియదా చెప్పు. నువ్వు కోరిన వెంటనే ఆ కోరిక నీకు జరిగిపోవాలని, నువ్వు తలుచుకోగానే ఆ పని అయిపోవాలి అని ఆశపడుతూ ఉంటావు. నిజమేనా? తల్లి, ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ చుట్టూ జరిగే వాటిని కాస్త గమనిస్తూ ఉండు. అన్నీ నీకు అర్థమవుతాయి. నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ మంచికే అని అనుకో. తప్పకుండా అది అలానే మంచిగా మారుతుంది. ఎప్పుడైనా తల్లి, కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు. కొద్దిగా మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది. నీ బాబా నీకు ఏం చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు నీకు వస్తున్న ఈ కష్టాలను చూసి భయపడుతున్నావు కదా. ఎందుకు బిడ్డా? నేనున్నాను కదా, ఎందుకు అంతలా భయపడుతున్నావు? అంతలా కంగారు పడుతున్నావు ఎందుకు? నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టే అందరూ నిన్ను భయపెడుతున్నారమ్మా. అర్థమైంది కదా. ధైర్యంగా ఉండు. లోపల భయపడ్డా సరే ఆ భయాన్ని బయటకు కనిపించ నీకు. బయట మాత్రం ధైర్యంగా ఉండు. ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడి చూడు. అప్పుడు ఎవరైతే నిన్ను భయపెట్టాలి అనుకుంటున్నారో వాళ్లే నిన్ను చూసి భయపడతారు. అర్థమవుతుంది కదా. నమ్మకంగా ఉండు తల్లి. నమ్మకం ఒక్కటే బాధను తొలగించే సరైన మందు. ఎప్పుడిని కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా. అప్పుడే నీ సమస్యలన్నిటికీ ఒక మార్గం కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా బిడ్డ. మనసుని అలజడిగా ఉంటే నీకు చిన్న సమస్య కూడా చాలా పెద్దది అనిపిస్తుంది. కాబట్టి మనసుని స్థిరంగా ఉంచుకో. తరువాత ఒకటి తర్వాత మరొకటి అన్నీ అవే జరుగుతాయి. పొరపాటున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. అది నీ భవిష్యత్తునే నాశనం చేసేస్తుంది. కాబట్టి కాస్త నిదానంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము? ఇదిగో, ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు వింటున్నావు అంటే నీకు మంచి రోజులు ఆరంభమయ్యాయి అని అర్థం. నీ కర్మ ఫలితాలు అన్నీ తొలగిపోయాయి అని అర్థం. ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు తల్లి. నీ సాయి ఆశీర్వాదంతోనే అన్నీ జరుగుతాయి. మనోధైర్యాన్ని పెంచుకోమ్మా. నేను నీ వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. నీకైన పనులన్నిటినీ నేను చక్కబెడతానమ్మా. నీకు కావలసినవన్నీ గుర్తు పెట్టుకుని మరి నా దగ్గర ప్రార్థనగా పెట్టు. అలా పెట్టకుండా అన్నీ నీ మనసులను ఉంచుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కృంగిపోతూ ప్రతి నిమిషం బాధపడుతూ కూర్చోకు. ఏం జరిగినా సరే ఎదిరించగలను అని ధైర్యంగా ఉండు. నీ ఆలోచనలన్నిటినీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను. నీ లోతు మనసులో దాగి ఉన్న కోరికను కూడా బయటపెట్టు బిడ్డా. ఎవరితో చెప్తున్నావు? నీ తండ్రితోనే కదా చెప్పుకుంటున్నావు. ఇంకెవరితోనూ లేదు కదా. అన్నిటినీ నాతో చెప్పుకోమ్మా. కాలానికి ఎంతో శక్తి ఉంది తల్లి. నీ మనసులో దాచుకుని ఉన్న ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానం కాలమే చెబుతుంది. ఇతరులకు ప్రేమ, అభిమానాన్ని పంచుతూ ఉండమ్మా. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు నేను అందిస్తాను. ఎవరైతే నమ్మకంతో నన్ను పూజిస్తారో వాళ్ళ కష్టాలన్నిటినీ నేను తొలగిస్తాను. కోపంతో, కష్టాలతో, కన్నీళ్లతో జీవిస్తున్న నువ్వు ఒక్కసారిగా నీ జీవితాన్నే మార్చి ప్రశాంతంగా జీవించు. బాధాకరంగా ఉన్న ఈ జీవితాన్ని కాస్త మార్చి జీవించు. ఏది జరిగినా సరే దైవ నిర్ణయమని భావించి ప్రశాంతంగా ఉండు. సమస్యలతోనే భయపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చోకుండా జీవితాన్ని ఒక సవాలుగా తీసుకో. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. అందుకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని
నేను నీకు అందిస్తాను. జీవితాన్ని మంచిగా మార్చి జీవించు తల్లి. ఆనందంగా జీవిస్తావు అనే కదా నీకు ఈ జీవితాన్ని ఇచ్చాను. మరి నువ్వు ఇలా బాధపడితే ఎలా తల్లి చెప్పు? జీవితం అనేది ఒక సముద్రం లాంటిదమ్మా. సముద్రంలో అలలు ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో అలానే జీవితంలో కష్టాలు సంతోషాలు వస్తుంటాయి పోతుంటాయి. దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. నీ బాధలన్నిటినీ పక్కన పెట్టు. నీ బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వర్తించు. నీకు కావాలి అని అనుకున్న దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే వదలకుండా ప్రయత్నించు. నీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉండు. ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది. ఆటల్లో చిన్నప్పుడు గుర్తుందా బిడ్డ? నువ్వు అప్పుడే నడిచేటప్పుడు ఎన్నిసార్లు పడి లేచి మళ్ళీ నడుస్తున్నావు. అలానే జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ తిరిగి ప్రయత్నించి చూడు. ఎలా అయితే నువ్వు చిన్నప్పుడు పడి లేచి నిదానంగా నడవడం ఎలా అయితే అలవాటు చేసుకున్నావో అలానే గెలుపును కూడా ఖచ్చితంగా నువ్వు సాధించగలవమ్మా. ఎన్నిసార్లు ఓడినా సరే తప్పకుండా మళ్ళీ ప్రయత్నించు. ఆ ఓటమిని నీకు బలంగా మార్చుకో. ఎక్కడ ఓడిపోతున్నావో ఒక్కసారి ఆలోచించు. తరువాత ప్రయత్నం అనేది నీకు వృధా అవ్వదు. అస్సలు ఓటమి ఎదురవదు. ఖచ్చితంగా నువ్వు గెలుపుని సాధించే తీరుతావు బిడ్డ. దేన్నైనా ఎదిరించి పోరాడుతూ ఉండు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకో. అలానే జీవించు. అప్పుడే కదా అసలు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నీ సాయి వాకులు అర్థమవుతున్నాయి కదా, వీటిల్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. నీకు మంచి భవిష్యత్తును నేను అందిస్తానమ్మా. ఇక నీకైన వార్తలు అన్నిటినీ చెబుతాను, శ్రద్ధగా విను. అతి త్వరలోనే తల్లి నీకైన జీవితాన్ని నీ వశం చేస్తాను. నీ సమస్యలను కష్టాలు అన్నిటినీ దూరంగా విసిరిపడేసి హాయిగా ప్రశాంతంగా జీవించు తల్లి. అర్థమైంది కదా? నీ సాయి మాటలు విన్నాక మనసు కాస్త కుదుట పడింది కదా? అయినా సరే నువ్వు కుదుట పడ్డా సరే నేను చెప్పినంతసేపు ప్రశాంతంగానే ఉంటున్నావు. తిరిగి మళ్ళా అలానే నార్మల్గానే అయిపోతున్నావు. ఎప్పటిలానే ప్రశాంతంగా లేకుండా కష్టాలు సమస్యలు ఆలోచనలు అంటూ వీటి వెనకే నీ జీవితాన్ని తిప్పుతున్నావు. వాటి వెనకే పరిగెడుతున్నావు కూడా. ఇలా చేయడం ఎంతవరకు న్యాయం తల్లి? నువ్వే చెప్పు. ఇలా చేయడం ఏమైనా నీకు సంతోషంగా ఉందా? నీకు సంతోషం లేదు, నీ కుటుంబానికి సంతోషం లేదు, నీ సాయి తండ్రికి సంతోషం లేదు. ఎందుకు బిడ్డ ఇలా ఉన్నావు? నీకు నచ్చినట్లుగా జీవించు. కష్టాలను అక్కడే వదిలేసే. వాటిని నీ వెంటే తీసుకురావద్దమ్మా. ఎక్కడైనా నీకు బాధ అనిపించిందా ఆ బాధని అక్కడే వదిలేసే. ఎవరైతే నీకు బాధను కలిగిస్తున్నారో వాళ్ళని అస్సలు తలుచుకోకు. మరి ఎలా బాబా, అది ఎలా అవుతుంది అంటే కాస్త కష్టమే, కానీ ప్రయత్నించి చూడు బిడ్డ, తప్పకుండా నువ్వు సాధించగలవు. అర్థమైంది కదా? ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.